సో ఇది ఏటూరు నగరం. సో ఒక 3 days ములుగు ఫ్లడ్స్ గురించి వర్క్ చేసి లో హైదరాబాద్ వెళ్తుంటే మధ్యలో ఏటూరు నగరం ఫారెస్ట్. సో ఫైనల్గా డొనేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి యాక్చువల్లీ ఒక 2 places. సో ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ అవుతుంది, కొంచెం ఆకలిగా ఉంది. సో మళ్ళీ చెట్లలోకి ఇప్పట్లో ఎప్పుడు వస్తామో అని తెలియదు. సో అందుకనే ఇక్కడ లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా ఒక అడవిలో ఇక్కడ నార్మల్గా వాళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటుంది అంటే వాళ్ళ యూటెన్సిల్స్ తీసుకొచ్చారు యాక్చువల్లీ. సో ఇక్కడే కొంచెం అన్నంలాగా వండుకొని కర్రీ అనుకొని తినేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఇక్కడ ఈ విధంగా సెట్ చేస్తున్నాం మా టీమ్ తోటి. ఎందుకంటే 2 days అయిపోయింది కంప్లీట్గా. సో ప్లేస్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ, మీరు ఒకసారి చూడొచ్చు. కొంచెం వాటర్ ఫెసిలిటీ కొన్ని ప్లేసెస్లో ఉంది, కొన్ని ప్లేసెస్లో లేదు. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇదంతా ఎందుకంటే నార్మల్గా మనం ఇప్పుడు 3 days నుంచి కంటిన్యూస్గా అండ్ ఆ 3 days కంటే ముందు కూడా మనం కంటిన్యూస్గా ఈ ములుగు ఫ్లడ్స్ గురించి కొంచెం వర్క్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ సో సమ్హౌ రిలీఫ్. ఎలాగో వీ హ్యావ్ సమ్ ఒక 2-3 hours ఉండే టైం. ఈ 2-3 hours ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకుందాం అనే క్రమంలో మనకు ఇది దొరకడం జరిగింది. చుట్టూ అడవి అండి, కంప్లీట్ డీప్ ఫారెస్ట్. ఇది ఏటూరు నగరం డీప్ ఫారెస్ట్ ఇది కంప్లీట్గా. ఫ్రెండ్స్ తోటి చిట్ చాటింగ్కి చాలా బాగుంటుంది. బట్ రెగ్యులర్ డేస్లో నాకు తెలిసినంతవరకు ఈ ప్లేస్ ఎవరికి తెలియదు ఇక్కడ, లోకల్ వాళ్ళకి తప్ప. మీరు చూడొచ్చు, ఇదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది యాక్చువల్లీ. ఈ కలరింగ్, ఈ షేపింగ్ అయితే ఏదో హ్యూమన్స్ మిషన్స్తో చేసినట్టు. ఈ హోల్ చూడండి కంప్లీట్గా రౌండ్ షేప్డ్గా. ఆ సౌండ్ ఒక్కొక్క షేప్ లాగా కంప్లీట్గా. సో చూద్దాం, వాటర్ సౌండ్ కూడా వినండి ఒకసారి. చూస్తుందో ఇక్కడ కూడా ఇంకొక హోలు డిఫరెంట్గా. సో చాలా అందమైన ప్రదేశం, నాకైతే చాలా అందంగా అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ నార్మల్గా మనం చూసుకుంటే పచ్చదనం. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇందులో ఒక చిన్న జలపాతం, ఇట్స్ ఒక కెమికల్ అయి ఉంటుంది రెడ్ కలర్లో. మెరూన్, ఇది ఏదో కలర్, సమ్ కైండ్ ఆఫ్ కలర్. సో ఏదో ఒక కెమికల్ పట్టికాలు లాగా ఉండొచ్చు. సో ఇది మెయిన్, ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఇది కూడా అర్థం కావట్లే. ఇక్కడ షేప్స్ చూడాలి మీరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎలా ఉందో లొకేషన్ కంప్లీట్గా. చుట్టూ డీప్ ఫారెస్ట్ అండి. అక్కడ కూడా రాశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చెక్ డ్యామ్ స్కీమ్ క్యాంపా బీట్ తాడ్వాయ్ అన్నట్టుగా. సో చాలా వెరీ లెస్ పీపుల్కి తెలిసి అనుకుంటా ప్లేస్ పెట్టింది అయితే. దానికంటే ఇంక ఇది ఎక్స్ట్రీమ్ ఉంది. అంటే స్పాట్ ఒకటి కూర్చోవడానికి చూడడానికి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా. మీరు చూస్తే అసలు ఐ థింక్ దిస్ ఈజ్ సమ్ కెమికల్. ఇక్కడ చూడండి ఒక కట్టింగ్ లాగా ఎంత బాగా వచ్చిందో యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ హౌ ఇట్స్ లుకింగ్ యాక్చువల్లీ ఓవరాల్గా. ఇక్కడ చూడండి ఏదో ఎవరో కన్స్ట్రక్ట్ చేసినట్టుగా అక్కడ ఒక చిన్నగా వాటర్ అది పడుతుంది. చాలా బాగుంది. అడవి ప్రాంతంలో నార్మల్గా ఇలాంటి ఒక మంచి స్పాట్లో బెటర్గా ఉంటుందని ఫీల్ అవుతున్నాం. తెలిసి మంచిగా వండుకొని ఈరోజు ఇక్కడ తినేసి దాని తర్వాత వెకేట్ దిస్ ప్లేస్. యాక్చువల్లీ వెకేట్ చేయాలని కూడా లేదు, మీకు ఇంకా మొత్తం చూపెడతా, జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, కట్టెలు తడిగా. సో వీళ్ళు మంట మండడానికి ఇష్టపడుతున్నారు. అయిపోవాలి కదా, సో 2 పొయ్యిలు పెట్టేసుకున్నాం. ఇక మంట స్టార్ట్ అయింది. సో ఇక్కడ మన రవి ఆల్రెడీ రైస్ స్టార్ట్ చేసిండు. ఒక 1 kg రైస్ బ్రో? 1 kg రైస్. ఓకే, నీళ్ళు ఇక్కడేనా? ఓకే, చూడు కలర్ చూస్తే కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి. సో ఇట్లా కొలతలు రావడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. రైట్, యాక్చువల్లీ కత్తి కూడా లేకుండా ఇప్పటివరకు. ఇప్పుడే వెళ్ళి మన దేవ కొడవలు తీసుకొని వచ్చాడు. ఆ కొడవలతోటి కొంచెం మనకు అలవాటు ఉండదు కాబట్టి ఇప్పుడు మన రవిబాయ్ కట్ చేయాలి. నా రవి కూడా కొడవలతో మెల్లగా కష్టాలు పడుకుంటా ఆనియన్ కట్ చేస్తున్నాడు.
అట్లా పోయి వేస్తున్నాం ఇప్పుడే కొత్తిమీర, చికెన్, సాల్ట్. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ కలర్ అండ్ స్మెల్. కట్టెల మీద అనుకుంటే మినిమం ఉంటుంది కట్టెల మీద. సాల్ట్, రైస్ ఒకసారి కలుపుతాను. తీసే సో మన ఫైనల్ కర్రీ రిజల్ట్ ఇది. ఒకసారి చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. సో కంప్లీట్గా చీకట్లో ఉండడం వల్ల కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకోలేకపోయాము. సో బట్ ఎంజాయ్ మాత్రం ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. அமுதக்கடல் உனக்குத்தான், ஆறாமழை உனக்குத்தான், நீங்கா நிழல் உனக்குத்தான். సో ఆల్ ఈజ్ అబౌట్ లైఫ్ చాలా చిన్నది. కుదిరినంత వరకు చిల్ అవ్వండి, ఫ్రెండ్స్తో గడపండి, ఎంజాయ్ చేయండి.